బాపట్లలో నిర్వహించినటువంటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుండి ఎమ్మెల్యే నరేంద్ర వర్మ వినతులు స్వీకరించారు. బాపట్ల నియోజకవర్గ ప్రాంతాల్లో ప్రతి శుక్రవారం సుమారు 70 మంది అర్జీదారులు తనను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ఆదేశించినట్టుగా తెలియజేశారు. ఎక్కువగా రెవెన్యూ సమస్యలతోనే ప్రజలు వినతి పత్రాలు ఇస్తున్నట్టుగా తెలిపారు. ఇక సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేస్తున్నట్టుగా ఆయన వెల్లడించారు. తను చూపించాను కదా అతను ये डिपार्टमेंट अपने बावड़ल ఎవరన్నా అట్లా లోపలికి పిలిపి తీసుకుంటారు. బావడోడు ఎవరైనా ఫోన్ చేసి ఒకసారి రమ్మని ఎవరుంటారు ఉన్నారు. ఆయన వెళ్ళిపోయారా సలగల రాజశేఖర బాబు. ఈరోజు శుక్రవారం బాపట్ల ప్రాంత ప్రజాప్రతినిధిగా గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ యాక్షన్ ప్లాన్ ఆఫీస్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికోసం కనీసం ఎవ్రీ శుక్రవారం 70-80 మంది ఈ పరిష్కార వేదికలు పాలుపంచుకుంటూ ఉన్నారు. దానికోసం అధికారులు అందుబాటులో ఉన్న అధికారులను దగ్గర పెట్టుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తా ఉన్నాం. పోయినసారి ఇచ్చిన వాటిలో చాలా పరిష్కారం అయినాయి, ఇంకా చేస్తూ ఉన్నాం. అవ్వకపోతే ఎందుకు అవ్వట్లేదు, దాని కారణాలు ఏంటో కూడా ఫోన్ ద్వారా వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. దీనికోసం ఏ రాగద్వేషాలు లేకుండా పార్టీలకు అతీతంగా బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అందరూ కూడా సమస్య కానీ డెవలప్మెంట్ కానీ పరిష్కార దిశగా మనం ముందుకు వెళ్తున్నాం. అది చట్ట పరిధిలో కానీ రెవెన్యూ పరిధి కానీ హెల్త్ కానీ మున్సిపాలిటీ కానీ ఎవరన్నా మోసపోయినా ఎవరన్నా రెవెన్యూ పరమైన ఇబ్బందులు పడినా కూడా దానికి సంబంధించి ముందరికి వెళ్తున్నాం. చాలామంది రెవెన్యూలోనే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాని మీద కూడా పరిష్కారం తీసుకెళ్తున్నాం. పోయినసారి ఇచ్చిన 2-3 కేసుల్లో ఇప్పుడే దర్యాప్తులు చేస్తూ పోలీస్ డిపార్ట్మెంటు ఎవరైతే ల్యాండ్ ఇలా ఇబ్బంది పెట్టి దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకుని జీపీఎల్ తెచ్చుకుని డబుల్ రిజిస్ట్రేషన్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని కూడా పిలిచి చట్టరీత్యా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుని న్యాయం చేసే దిశగా ముందరికి కదులుతున్నాం. ఈ విషయంలో ప్రజలందరూ సహకరించాలి, అధికారులు సహకరించాలి. అట్లాగే మీడియా మిత్రులు మీరు కూడా నా సహకారం కావాలి. అవినీతి రహితంగా బాధ్యతాయుతంగా పనిచేసే ఈ పరిష్కార వేదికకి ప్రజలందరి సహకారం అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నమస్కారం అండి.